ప్రభుత్వ సహకారంతో ములుగు జిల్లా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుందన్నారు మంత్రి సీతక్క. ములుగులో పర్యటించిన సీతక్క గట్టమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం 45 లక్షల రూపాయల నిధులతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. మేడారం జాతరకు పోయే భక్తులు గుట్టమ్మను దర్శించుకొని వెళ్తారంటారని, అందుకే ములుగు వ్యాప్తంగా అధిక నిధులతో బ్యూటిఫికేషన్ కట్టడాలు జరుగుతున్నాయన్నారు మంత్రి సీతక్క. తో పాటు గట్టమ్మ తల్లికి కూడా 100 ఏళ్ల నాటి నుంచి ఇక్కడ భక్తులు వచ్చి పూజలు చేయడం, ములుగు ఎంటర్ అయ్యేటోళ్ళు ఎవరున్నా ఫస్ట్ గట్టమ్మ తల్లి కాడ మొక్కులు తీర్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అటుపోతే గుట్ట, ఇటుపోతే కాల్వ గుట్ట. దాంతో ఇక్కడ 45 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు ప్లాన్ చేసినాం. ఇంకా 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. మంచి బ్యూటిఫికేషన్ చేసి అటు కలెక్టరేట్ ఉంటుంది, అటు గుట్టలు ఉంటాయి. అక్కడ కాసేపు సేద తీరి ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకోవడానికి, మొక్కులు చెల్లించడానికి వచ్చిన వాళ్ళు కూడా కాసేపు పిల్లలతో కుటుంబంతో సరదాగా గడపడం కోసం, అటు ఈ కెనాల్ దాటడం కోసం ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా చాలా ములుగులో నిర్మాణాలు చేపట్టాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం. మాకు ప్రభుత్వం నుంచి కూడా ముఖ్యమంత్రి గారి నుంచి పూర్తి సహాయ సహకారాలు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అందరి సహకారంతో ములుగు జిల్లాను అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తాం.